హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ రాయలసీమ స్పెషల్ అనొచ్చు, ఆంధ్ర స్పెషల్ అనొచ్చు. చింత చిగురు పప్పు. మెయిన్ ఇది 2 టైప్స్లో చేస్తారు. గ్రీన్ మిర్చితో చేస్తారు, మళ్ళీ రెడ్ మిర్చితో కూడా చేస్తారు. నేను రెడ్ మిర్చితో చేస్తున్నా. 2 కప్స్ ఆఫ్ దాల్ తీసుకున్న, అంటే 4 to 5 మెంబర్స్కి. దాంతోపాటు చింత చిగురు తీసుకున్నాము. ఇది క్వాంటిటీ మనకి అప్రాక్సిమేట్గా తెలుస్తుంది ఎంతమందికి ఎంత సరిపోతుందని. మరీ ఎక్కువ యూజ్ చేయకూడదు, ఎందుకంటే పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. సో మనం అందాజు మనకి ఆ దాల్ ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టు సరిపోయేటట్టు తీసుకోవాలి. బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది. ఎంత 2 times అలా నేను వాటర్లో వాష్ చేసి మళ్ళీ బాగా నీట్గా లీవ్స్ అన్నీ తీసేసి వేసుకున్నాను. దీనికి మళ్ళీ ఒక 2-3 టమాటో, అంటే 4 మెంబర్స్కి కాబట్టి 3 to 4 టమాటోస్ తీసుకోవాలి. మళ్ళీ 3 బ్రింజాల్ తీసుకోవాలి, వంకాయలు, అండ్ 2 ఆనియన్స్ తీసుకోవాలి. మరి వచ్చేసి తెల్లవాయలు ఒక 5 to 6 తీసుకొని ఇవన్నీ కుక్కర్లో వేయాలి. అండ్ పసుపు, మిరప్పొడి కొంచెం. అది మిరప్పొడి ఎలా అంటే మేము ఇలా ఎండు మిరపకాయలు, సాల్ట్ మిక్సీ కాడిచ్చి పెడుతున్నాం అన్నమాట కుక్కర్లో. దాంతోపాటు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసాము ఆ కప్పులో. పెట్టి 3 విజిల్స్ అలా పెట్టిన తర్వాత ఇలా దాల్ని మళ్ళీ స్పెషల్గా కుండలో వెనుపుతున్నాము, ఎందుకంటే అదొక స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఇది వేనిపిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపుకి నేను గీతో చేస్తున్నా, స్పెషల్గా ఉంటుందని. కరివేపాకు, తెల్లవాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు వేసుకొని ఇప్పుడు మనం వెనిపాం కదా కుండలో, డైరెక్ట్ వేసేయాలి. అది బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి వేసిన వెంటనే క్లోజ్ చేసేస్తాం అన్నమాట. ఒక 2-3 seconds అలా క్లోజ్ చేసేస్తే ఇంకా రెడీ అయిపోతుంది. ఇది రాయలసీమ స్పెషల్ చింత చిగురు పప్పు. థ్యాంక్ యూ గాయస్. సీ యూ లేటర్. బాయ్.